సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ శంఖం. ఎందరు ఎక్కినా విరగని మంచం. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ అరుగు. మనిషి కాదు కానీ మాట్లాడగలడు. పాటగాడు కాదు కానీ పాడగలడు. ఎన్నో చెప్తాడు కానీ ఉపాధ్యాయుడు కాదు. ఎవరది? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ రేడియో. కాలు చేతులు లేని అందగత్తెకి బోలెడు దుస్తులు. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ ఉల్లిపాయ. నాకు కన్నులు అయితే చాలా ఉన్నాయి కానీ చూసేది మాత్రం 2 కళ్ళతోనే చూస్తాను. ఎవరిని నేను? ఆన్సర్ ఈజ్ నెమలి. ఒళ్ళంతా ముళ్ళంట, ఆకుపచ్చని మేనంట, బరువు చూస్తే బోలెడంత, కడుపు చూస్తే బద్దలంట. ఏమిటది? ఆన్సర్ ఈజ్ పనసకాయ. గది నిండా రత్నాలు, గదికి తాళం. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ దానిమ్మ పండు. 2 కాళ్ళు ఉన్నాయి కానీ మనిషి కాదు. గాలిని భుజించి మనిషిని మోసుకొని వెళ్తుంది. ఏమిటది? ఆన్సర్ ఈజ్ సైకిల్. ఊరంతా తిరిగి గుమ్మం చూసి ఆగుతాయి. ఏమిటవి? ఆన్సర్ ఈజ్ చెప్పులు. నుంచున్న చోటు నుండి కదలలేను, 4 కాళ్ళు ఉన్నా నడవలేను. ఎవరి నేను? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ మంచం లేదా కుర్చీ. ఎర్రని చిన్నోడు వేలంతైనా ఉండడు, కొరికితే మాత్రం ఆ కోపానికి మనం ఆగలేము. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ మిరపకాయ. తండ్రి నున్నన, తల్లి మెత్తన, బిడ్డలు కటకరాళ్ళు. ఏమిటది? ఆన్సర్ ఈజ్ జామకాయ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మిలాగా ఉంది. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ గడప. తొడిమెలేని పండు, ఆకులేని పంట. ఏమిటది? ఆన్సర్ ఈజ్ విభూది పండు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈజ్ కవ్వం. ఈ పొడుపు కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.